కీర్తనలు 138 Psalms 138 verse 8. ఎవరాದರೂ చదివితే బాగుంటుంది. Psalms 138 verse 8. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. ఆమేన్. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. హల్లెలూయా. God will do everything for you. మీకోస్కరం యెహోవా అన్ని కార్యాలు వాళ్ళు చేస్తారు. ఎంతమంది చెప్తారు, నా దేవుడు నా కోసం అన్ని కార్యం చేసేవాడు? హల్లెలూయా. మీ దేవుడు అబ్రహామిన్ దేవుడు, ఈసాక్ దేవుడు, యాకోబిన దేవుడు. ఈరోజు మీరు చెప్పాలా, ఇది మా దేవుడు. హల్లెలూయా. నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నా దేవుడు నా కోసరం అన్ని కార్యాలు వాళ్ళు చేస్తారు. హల్లెలూయా. యెహోవా పక్షమున కార్యము సఫలము చెయ్యను. మీకోస్కర దేవుడు ఒక కార్యము చేస్తాడు. ఎంతమంది మీరు చెప్తారు, విశ్వాసంతో చెప్తారు, నా కోసరం మా దేవుడు ఒక కార్యం నాకు చేస్తాడు, నా కుటుంబంలో చేస్తాడు, నా పిల్లలో లైఫ్లో చేస్తాడు, నా బిజినెస్లో చేస్తాడు. దేవుడు నా కోసం ఒక కార్యం వాళ్ళు చేస్తారు. ద లార్డ్ విల్ డూ థింగ్స్ ఫార్ మీ. హల్లెలూయా. మీతో ఉన్నారమ్మా దేవుడు. హల్లెలూయా. మీ పక్కల ఉన్నారు, మీ హృదయలో ఉన్నారు. మీరు పోతే దేవుడు మీతో ఉంటాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, దేవుడు ఏం చేస్తారు, మేము ఎక్కడల్లా పోతామో అక్కడంతా మమ్మల్ని కాపాడడానికి దేవదూతలు దేవుడు ఏం చేసినారు, ఇచ్చిన్నారు. 91 Psalms 91:15 చదవండి. Psalms 91:15. Psalms 91:15. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. 91:11 ప్లీజ్. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. చూడండి, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు మీరు ఎక్కడంతా పోతారో అక్కడంతా మిమ్మల్ని కాపాడుతూ కాగు మిమ్మల్ని రక్షణ చేసేందుకోసం ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. వాళ్ళు ఏం చేస్తారో దూతలు, నీ పాదములకు రాయి తగులకుండా, నీ పాదముకు ఏమి ఆగకుండా వారు నిన్ను తమ చేతుల మీద, వాళ్ళు నిన్ను ఎవరి చేతిలో, తమ చేతుల మీద, దేవదూతల చేతిలో నిన్ను ఎత్తి పట్టుకొందరు. హల్లెలూయా. అర్థమైందా ఈ వచన, ఈ వాక్యం అర్థమైందా? మీరు ఎక్కడంతా పోతారో అక్కడంతా దేవుడు ఏం చేస్తారు, దేవదూతలను మీకు సెక్యూరిటీగా పంపిస్తారు, బాడీ గార్డ్ ఆగి పంపిస్తున్నారు. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ దేవదూతలు మీ కాలు ఎక్కడ తగలదే, మీకు ఏమి జరగదే మిమ్మల్ని వాళ్ళు ఏం చేసుకుంటాడు, తమ కైలో ఎత్తికొంటూ పోతారు. ఎంత భాగ్యం కదా. హల్లెలూయా. ఈ భాగ్యం వేరెవరికి ఉందా? లేదు. యేసు పైన విశ్వాసం పెట్టడం మాత్రమే ఈ భాగ్యం ఉంటుంది. హల్లెలూయా. మీకోస్కర దేవుడు దేవదూతలు మీకోస్కర పంపిస్తున్నాడు. హల్లెలూయా. మీకోస్కరం దేవుడు ఒక కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ నుంచి మీరు ఇంటికి పోక లోపలనే ఒక కార్యం మీ లైఫ్లో జరుగుతుంది. హల్లెలూయా. మీ ఏమి ప్రార్థన, దేవుడే నాకు ఈ సుఖమి, నాకు ఈ బ్లెస్సింగ్, మీ ఏమి ప్రార్థన చేయి ఉంటే కూడా నేను చెప్తాను, మీకోస్కరం దేవుడు ఒక కార్యం ఈ పొద్దున సమయದಲ್ಲಿ దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు వచ్చి జెరికో నుంచి అట్లే వచ్చే టైము, ఆ దారిలో పోతా ఉంటే టైము ఒక బర్తిమేయు, ఒక బ్లైండ్ మ్యాన్, బ్లైండ్కి ఏం చెప్పేది తెలుగు,
గుంటి వాళ్ళు వచ్చి దేవుడితో శబ్దంతో ఒక దేవుడిది అద్భుతం కావాలని చెప్పి శబ్దంతో దేవుడే అంతా పిలుస్తున్నాడు. ఆ మార్క్ చాప్టర్ 10 వర్స్ 47, మార్క్ 10:45 చదవండి. మార్క్ 10:45. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని ఎవడు? ఆ బర్తిమేయు గుడ్డి భిక్షకుడు. భిక్షకుడు వింటున్నాడు. ఏమి? అద్భుతం చేసేవాడు యేసు, గొప్ప కార్యం చేసేవాడు యేసు. ఇప్పుడు ఈ దారిలో పోతున్నాడు చెప్పి వాడికి ఎవరో చెప్పినారు. అది విని ఏం చెప్తున్నాడు? దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. పెద్ద శబ్దంతో, దావీదు కుమారుడా యేసు, నాకి కరుణ చూపించు. హల్లెలూయా. ఈరోజు మీరు శబ్దంతో మీరు చెప్తే, దావీదు కుమారుడు యేసు, నాకు ఒక కరుణ చేయొచ్చు, నాకు ఒక అద్భుతం చేయు, నా లైఫ్లో ఒక అద్భుతం, నా ఫ్యామిలీలో ఒక అద్భుతం చేయు చెప్పి మీరు ఇట్లా బర్తిమేయు ఎట్లా వాళ్ళు శబ్దం చెప్పి వాళ్ళు దావీదు కుమారుని యేసు నాకు కరుణ చేయొచ్చు మీరు అంటే, యేసు స్వామి మీకు కరుణ చేసేవాడు. హల్లెలూయా. యేసు స్వామి దగ్గర వచ్చి ఎవరు ఊరికే పోలేదు, వాళ్ళు ఏమో పొందుకొని పోయినారు. హల్లెలూయా. అద్భుతం పొందుకోవాలని చెప్పి యేసు స్వామితో వచ్చిన వాళ్ళు అద్భుతం పొందుకున్నారు. హల్లెలూయా. శరీరములో ఒక హీలింగ్, స్వస్థతే పొందుకొనాలని చెప్పి యేసు స్వామి యేసు వచ్చిన వాళ్ళు శరీరంలో ఒక స్వస్థతే పొందుకొని పోయినారు. హల్లెలూయా. నాకు తెలుసు మీరందరూ ఏమో దేవుడితో పొందుకొని పోవాలని చెప్పి మీరు వచ్చినారు. నేను చెప్తాను, మీరు పొందుకొని పోతాడు. హల్లెలూయా. అద్భుతం మీకు జరుగుతుంది, మీ జీవితంలో జరుగుతుంది, మీ కుటుంబంలో జరుగుతుంది, మీ పిల్లల లైఫ్లో జరుగుతుంది, మీ బిజినెస్లో జరుగుతుంది, మీ వ్యాపారంలో జరుగుతుంది. మీకు ఏమి కావాలని చెప్పి మీ ఇక్కడ వచ్చినారో అది దేవుడు ఖండితವಾಗಿ మీకు చేస్తాడు. హల్లెలూయా. ఆమెటికి ఏం చెప్పినారు చదవండి సిస్టర్. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించి, వీళ్ళు దేవుడితో మాట్లాడుతున్నాడు. అక్కడ ఉండే అందరూ మీరు ఏం కావాలా ఊరికనే ఉంటూ, డోంట్ డిస్టర్బ్ జీసస్, డిస్టర్బ్ చేయకూడదు. కొంతమంది అట్లే అంటారు కదా, ఎక్కడ ఊరికే అక్కడ పోతారు కదా, ప్రార్థనా శక్తి అక్కడ ఏమీ లేదు కదా, ఏముంటుంది? వాళ్ళకి తెలియదు, మీకు తెలుసు. హల్లెలూయా. ప్రార్థనలో శక్తి ఉంది, దేవుడు ఉన్నారు. హల్లెలూయా. విశ్వాసంతో వచ్చిన అందరికి దేవుడు మీకు ఒక అద్భుతం చేస్తారు. హల్లెలూయా. దేవుడు దగ్గర వచ్చిన వాళ్ళకి అట్లనే దేవుడు పంపించలేదు, ఏమో అద్భుతం చేసి పంపించాడు. చదవండి సిస్టర్. వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. సెకండ్ టైం, ಎರಡನೇ టైం వాళ్ళు ఏం తిన్నా, దావీదు కుమారుడా నాకు కరుణించి చెప్పి ఇన్నూ ఎక్కువ దాస్తియాగి ఏం చేసినాడో శబ్దం చేసినాడు. హల్లెలూయా. నేను చెప్తాను, మీరు ఎవరు చెప్తే అదంతా వినకూడదు. దేవుడి పైన విశ్వాసం నీకు ఉంటే అద్భుతం మీకే. హల్లెలూయా. ఈ బర్తిమేయు వాళ్ళు క్రీస్తున్నాడు, దేవుడే నాకు కరుణ చూపి అందరూ చెప్తున్నారు. నోర్ము ఏం మాట్లాడవద్దు, డోంట్ డిస్టర్బ్ చేయవద్దు, అయ్య గారిని డిస్టర్బ్ చేయవద్దు. అప్పుడు కూడా వీడు ఊరికే ఉండలేదు, ఇంకు సౌండ్ పెట్టి ఏం చేస్తున్నాడు, దావీదు కుమారుడే నాకు కరుణ చూపి. హల్లెలూయా. ఈ సమయంలో మీరు అడిగితే దావీదు కుమారనే యేసువే నాకు కరుణ చూపి మీరు అడిగితే నేను చెప్తాను, దేవుడు వినపడతాడు. హల్లెలూయా. మీ ప్రార్థనను దేవుడు వినపడతాడు, మీరు పిలిచిన టైం దేవుడు వినపడతాడు. వినుపడినే దేవుడు వాళ్ళు. మీ వినుపడి అట్లనే పోయేలేదు, మీకు అద్భుతం చేసేవాళ్ళు. హల్లెలూయా. మీకు పిల్లలు ఉంటే మీరు పిల్లలు మీకు మాట్లాడే టైము, పిలిచే టైము ఒక్క టైము మీరు మర్చిపోవచ్చు.
వాళ్ళు పిలుస్తూ ఉంటే ఏం చేస్తారు మీరు? మాట్లాడతారు. ఏమిటి నన్ను డిస్టర్బ్ చేస్తారా? ఏం కావాలా? అప్పుడు నుంచి నన్ను చూస్తున్నావు, నన్ను పిలుస్తూ ఉంటావు కదా నీవు, నేను ఏం చేయాలో చెప్పి ఏమాత్రం మీరు చేస్తారు కదా మీ పిల్లలకి. అట్లనే మీరందరూ దేవుడి పిల్లలు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న అందరూ దేవుడి పిల్లడు. దేవుడు సృష్టిలని మీరందరూ దేవుడు సృష్టి ಮಾಡಿದರು. హల్లెలూయా. కంటిన్యూ సిస్టర్. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వాళ్ళని పిలువుడకి చెప్పగా, వారా గ్రుడ్డివానిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. చూడండి, వీళ్ళు సౌండ్ పెట్టి పిలుస్తున్నాడు. దేవుడే, దావీదు కుమారుడే, నాకు కరుణించు. దేవుడు వినుపన్నాడు. దేవుడు వినుపడి ఇక్కడ రాపా పిలిచే టైం వీళ్ళకి అంత సంతోషం వచ్చి దేవుడు దగ్గర పోయి, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు చూడండి. యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని, నేను నీకు ఏమి చేయాలి చెప్పి వాని అడుగగా. హల్లెలూయా. అదే యేసు ఈ రోజు ఇప్పుడు మీతో అడుగుతున్నాడు, నేను ఏం చేయాలా మీకు? హల్లెలూయా. మీకు అద్భుతం కావాలా? మీకు పుత్ర సువిగారం కావాలా? మీ ఇంటిలో సమస్య తీసివేయాలా? ఏమి కావాలా చెప్పి మీరు నోట ఓపెన్ చేసి మీరు మాట్లాడితే దేవుడు అద్భుతం చేసేయగలరు. హల్లెలూయా. దేవుడు అడుగుతున్నాడు, ఏమి నేను నీకు చేయాలా? అదికి ఈ భర్తమే ఏం చెప్తున్నాడు చూడండి. ఆ గ్రుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని, నాకు ఒకే ఒక రిక్వెస్ట్, నేను చూడాలా. హల్లెలూయా. నేను చూడాలా. అంతే. దేవుడు చేతి పెట్టినాడు, వాడికి అద్భుతం జరిగింది. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మా మధ్యದಲ್ಲಿ ఉండారు. హల్లెలూయా. మా సమయంలో ఈ దేవుడు ప్రసన్నం ఇక్కడ ఉంది. ఎంతమంది నమ్ముతాడు దేవుడు ప్రసన్న మా మధ్యలో ఉంది? హల్లెలూయా. దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ దేవుడు ప్రసన్నం ఉంటుంది. దేవుడు ప్రసన్నం ఎక్కడ ఉంటుందో అక్కడ అద్భుతం జరుగుతుంది. ఎక్కడ దేవుడు అద్భుతం జరుగుతాడో అక్కడ దేవుడు మహిమ పెద్దదాగుతుంది. హల్లెలూయా. ఈ బర్తిమేయుకు ఒక కార్యం చేసినారు, ఆ దేవుడు మీకు ఒక కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. లాజరస్ చచ్చిపోయినాడు, 4 రోజు అయింది. మార్తా మరియాలు ఏడుస్తూ ఉంది. దేవుడే, మీరు కొంచెం ఎర్లీ మీరు వచ్చుంటే మా సహోదరుడు చచ్చిపోయలేదు కదా, మీరు లేట్గా వచ్చినారు కదా, ఇప్పుడు ఏం చేస్తారు? అప్పుడు దేవుడు చెప్పింది, జాన్ చాప్టర్ 11 వర్స్ 40 చదవండి. జాన్ చాప్టర్ 11 వర్స్ 40. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల, నీవు నమ్మితే దేవుని మహిమ చూతువని, దేవుడు మహిమ చూస్తువని నేను నీతో చెప్పలేదా? దేవుడు చెప్తున్నారు, మీరు నమ్మగలితే, మీరు నా పైన విశ్వాసం పెట్టగలితే దేవుడి మహిమే మీరు చూస్తారు. హల్లెలూయా. దేవుడు మార్తా మరియా ఫ్యామిలీలో ఒక కార్యం చేసినారు. హల్లెలూయా. దేవుడు బర్తలోమియా లైఫ్ లో ఒక కార్యం చేసినారు. ఈ మార్తా మరియాలు అనుకున్నది, మా తమ్ముడు అంతే, ఇంకా వాళ్ళు జీవితం వచ్చేలేదు, అంతే, వాళ్ళు చాప్టర్ క్లోజ్ అయింది, వాళ్ళ హిస్టరీ క్లోజ్ అయింది, వాళ్ళ అంతే, ఇంకా రాలేదు. నేను చెప్తాను, మీ చాప్టర్ క్లోజ్ అయ్యలేదు, మీ హిస్టరీ క్లోజ్ అయ్యలేదు. దేవుడు ఉన్న తరకు, దేవుడు when God is there, nothing is closed in your life. దేవుడు ఉండే టైము మీ లైఫ్ లో ఏంటి క్లోజ్ అయ్యలేదు. హల్లెలూయా. జనులు చెప్తారు అంతే అయిపోయింది, డాక్టర్ చెప్పవచ్చు అంతే అయిపోయింది, వీళ్ళ పరిస్థితి చాలా మోసపోయింది. డాక్టర్ చెప్పొచ్చు, మాకి ఒక పరమ డాక్టర్ పైన ఉన్నారు. హల్లెలూయా. మీ అందరికి పరమ డాక్టర్, చీఫ్ డాక్టర్ ఎక్కడ ఉన్నారు? పైన ఉన్నారు. వాళ్ళు ఏమి రాస్తారో అదే జరుగుతుంది. హల్లెలూయా. మీ జీవిలో వాళ్ళు ఏమి రాస్తారో అది మాత్రం జరిగేది. హల్లెలూయా. నేను యూకేలో ఉండే టైము
ఒక అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది. ఆ అమ్మాయికి వచ్చి బోన్ క్యాన్సర్. రేచల్ చెప్పి ఆ అమ్మాయి బోన్ క్యాన్సర్, డాక్టర్ చెప్పేసినారు అదికి ఏమి మెడిసినే లేదు. ఈ బోన్ ఏం చేస్తుంది చెప్తే, ఆ బోన్ లోపల మ్యారో చెప్పేది. మ్యారోకి తెలుగులో ఏం చెప్తారు? వైట్ ఉంటుందా? మూల. అర్థమవుతుందా నేను చెప్పేది? దాంట్లో వచ్చి క్యాన్సర్. ఆ బోన్స్ లోపల ఒక వైట్ ఉంటుంది కదా, మ్యారో చెప్పేది, దాంట్లో క్యాన్సర్. అది ఏం చేస్తుంది తెలుసా? ఆ క్యాన్సర్ అక్కడ బర్స్ట్ అవుతుంది. ఆ బర్స్ట్ కాకపోతే ఆ లోపల అన్నీ ఏమవుతుంది, కరప్ట్ అయిపోతుంది. ఇంత ఒక బ్యాడ్ ఒక క్యాన్సర్. డాక్టర్ చెప్పేసినారు వాళ్ళు బతికేది ఒక్క మంత్ చెప్పి. ఏమి? 1 మంత్. నేను చెప్పినాను, ఎక్కడ ఉన్నారు ఆ సిస్టర్, పోయి ప్రార్థన చేస్తాము. నేను పోయినాను, ఆ ఇంటికి పోయినాను. ఆ రేచల్ చెప్పి అట్లా కౌచ్, అట్లా సోఫా పైన పనుకొండింది. ఎట్లా చూస్తే ఒక స్కెలిటన్ ఎట్లా ఉంటుంది, స్కెలిటన్కి ఒక బట్ట వేస్తే ఎట్లా ఉంటుంది, ఏం లేదు, శరీరంలో ఏమి లేదు, అన్నీ పోయింది. అట్లా ఒక స్కెలిటన్, అట్లా ఆ అమ్మాయి అక్కడనే పడుకోండింది. నేను చెప్పినాను, నాకు తెలియదు ఏమి డాక్టర్ చెప్పినారు చెప్పి, బట్ నాకు ఒక డాక్టర్ తెలుసు, ఆ యేసు స్వామి ఒక డాక్టర్. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది వాళ్ళు మాటల పంపించి జనరను స్వస్థతే చేసేవాళ్ళు. హల్లెలూయా. హి సెండ్స్ హిస్ వర్డ్ అండ్ హీల్స్ హిస్ పీపుల్. హల్లెలూయా. దేవుడు మాటలు పంపించి అద్భుతం చేసేవాళ్ళు. హల్లెలూయా. నేను చెప్పినా నాకు తెలియదు ఏమి డాక్టర్ చెప్పినా చెప్పి, బట్ నాకు ఒకటి తెలుసు, నాకు ఒక డాక్టర్ తెలుసు. ఆ డాక్టర్ పరలోకంలో ఉన్నారు, మాతో ఉన్నారు. ప్రార్థన చేస్తాను, డాక్టర్ పరలోకం ఉండే డాక్టర్ వీళ్ళకి అద్భుతం చేస్తారు చెప్పి ప్రార్థన చేసినాను. వచ్చేసినాను, ఇండియాకి వచ్చేసినాను. 6 మంత్ అయింది. నాకు డౌట్, ఈ అమ్మాయి బతికిందా పోయిందా చెప్పి కాల్ చేస్తే లేదు, బతుకుతా ఉంది చెప్పినారు. హల్లెలూయా. 6 మంత్ అయింది. డాక్టర్ ఇచ్చింది ఎంత మంత్? 1 మంత్. హల్లెలూయా. 6 మంత్ అయింది. ఆమెటికి 1 ఇయర్ అయింది. కాల్ చేసినాను, ఇంకా వాళ్ళు ఉన్నారు చెప్పి. హల్లెలూయా. 2 ఇయర్స్ అయింది, ఇంకా వాళ్ళు ఉన్నారు చెప్పి. హల్లెలూయా. అద్భుతం చేసే వాళ్ళు దేవుడు మీతో ఉన్నారమ్మా. హల్లెలూయా. మీకోసం దేవుడు ఒక్క కార్యం ఈ పొద్దున సమయంలో వాళ్ళు చేస్తారు. మార్తాల్ మరియా చెప్పింది, వాళ్ళు చచ్చిపోయినారు, వచ్చేదానికి ఆయలేదు. దేవుడు చెప్తున్నారు, మీరు నమ్మితే దేవుడు విశ్వాసం చూస్తారు. హల్లెలూయా. 4 రోజు అయింది. ఎంత రోజు? 4 రోజున అయిందో పర్వాలేదు, 40 రోజున అయిందో పర్వాలేదు, అద్భుతం చేసే వాళ్ళు దేవుడు ఉన్నారు మీతో. హల్లెలూయా. ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్. వాళ్ళు చెప్తున్నారు, నాను రెజరెక్షన్, నానే లైఫ్. వర్స్ 25 చదవండి. జాన్ చాప్టర్ 11:25. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. హల్లెలూయా. జీవమిచ్చేవాడు యేసు, పునరుత్థానం చేసేవాడు యేసు. చచ్చిపోతే కూడా వాళ్ళని పునరుద్ధరణ చేసి ఒకే ఒక శక్తి ఒక్కరికి ఉంటుంది చెప్తే అది వేరే ఎవరికి లేదు, యేసు స్వామికి మాత్రమే. హల్లెలూయా. నేనే పునరుత్థనం, జీవ కలిగిన యేసు. నా యందు విశ్వాసం ఉంచువాడు, నా యందు యేసు పైన విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. మీరు దేవుని పైన పెట్టిన విశ్వాసం మీ లైఫ్ లో ఏమి చనిపోయలేదు. హల్లెలూయా. దరిద్రం వచ్చేయలేదు, వ్యాధి వచ్చేయలేదు, కష్టం వచ్చేయలేదు, ఇబ్బంది వచ్చేయలేదు. ఏమిటి తెలుసా? మీతో యేసు స్వామి ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు పునరుద్ధరణ ఇచ్చే దేవుడు, వాళ్ళు లైఫ్ ఇచ్చే దేవుడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, మిమ్మ సమస్యను బదలాయిసే దేవుడు మీతో ఉన్నారు. బట్టి మీకి విశ్వాసం అవరి పైన ఉంటే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. భర్తలో మీకు దేవుడు ఒక కార్యం చేసినాడు.
మార్తా మరియాలికి ఒక కార్యం చేసి చచ్చిపోయిన లాజరు మళ్ళా వచ్చినాడు. ఇంకొక అమ్మాయి, బైబిల్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నేను చెప్పేసి నేను ఫినిష్ చేస్తాను. లూక్ చాప్టర్ 8 వర్స్ 43 and 44. అప్పుడు 12 ఏళ్ల నుండి ఒక్క సంవత్సరం లేదు, 2 సంవత్సరం, 12 సంవత్సరము రక్తస్రావము గల ఒక స్త్రీ, ఫ్లో ఆఫ్ బ్లడ్, ఏమో ఒక శరీరంలో ఒక వ్యాధి ఆ అమ్మాయికి. చెప్పండి. ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయింది. హల్లెలూయా. ఈ అమ్మాయికి ఒక ప్రాబ్లము. లేడీస్కి మీకు తెలుసు అది ఏం ప్రాబ్లం చెప్పి. 1 సంవత్సరం లేదు, 12 సంవత్సరం. ఇక్కడ పోయింది. అన్ని డబ్బులు ఖర్చు పెట్టింది, డాక్టర్ హత్ర పోయింది, ఏమీ ఆయలేదు. వాళ్ళకి ఒక విశ్వాసం వచ్చింది. నేను ఎట్లా అంటే దేవుడు శరీరంలో ఉండే వస్త్రం నేను ముట్టాను, ఆ వస్త్రం ముట్టే నాకు ఒక మంచి కార్యం జరుగుతుంది. హల్లెలూయా. ఆ విశ్వాసం బట్టి ఆ అమ్మాయి దేవుడు దగ్గర పోయి దేవుడు వేసిన వస్త్రం ముట్టింది. ఒక పవర్, ఒక శక్తి దేవుడి నుంచి బయట వచ్చి ఆ అమ్మను ముట్టి ఆ అమ్మకి పరిపూర్ణ ఒక స్వస్థం దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా. ఈ పొద్దున్న సమయంలో మీకు కూడా ఇస్తారమ్మా. కంప్లీట్ హీలింగ్ యూ విల్ రిసీవ్. బర్తలెమీకి దేవుడు చేసిన ఒక కార్యం, మార్తా మరియాలికి దేవుడు చేసిన ఒక కార్యం. ఈ అమ్మాయికి 12 సంవత్సరములో బాధతో, కష్టతో, ఎక్కడ పోతే ఎక్కడ పోతే శరీరంతో ఒక వ్యాధి, ఆ అమ్మకి చేసిన ఒక గొప్ప కార్యం మీకు దేవుడు చేయబోతున్నారు. ఎంతమంది నమ్ముతాడు దేవుడు నాకు చేస్తారు, దేవుడు నా కుటుంబకి చేస్తారు? ఎంతమంది నమ్ముతాడో వాళ్ళంత మాత్రం ఎద్దు నిలబడండి, ప్రార్థన చేస్తాము. అందరూ నిలబడండి. హల్లెలూయా. నిలబడండి. హల్లెలూయా. మీకోస్కరం దేవుడు ఒక కార్యం, గొప్ప కార్యం చేయబోతున్నాడు. బర్తలోమేకి దేవుడు చెప్తే మీకు దేవుడు, మార్తా మరియాలు దేవుడు చెప్తే మీకు దేవుడు, వాళ్ళు అబ్రహాముని దేవుడు, ఇస్సాకుని దేవుడు, యాకోబుని దేవుడు. ఈ రోజు మీ చెప్పగలవచ్చు, నా దేవుడు నాకు ఒక కార్యం చేస్తారు. హల్లెలూయా. అందరూ కన్ను ముచ్చండి. అందరూ కన్ను ముచ్చి దేవుడే ఈ బర్తలోమేయ శబ్దంతో వాళ్ళు కుక్కినారు కదా, ఓ దావీదు కుమారనే నాకు కరుణించు. ఈ సమయంలో మీరు కూగితే, మీరు చెప్తే దావీదు కుమారనే నాకు కరుణించు, నా శరీరంలో ఒక శక్తి ఉండాలా, నా శరీరంలో వ్యాధికి ఒక డెలివరెన్స్ కావాలా, ఒక పుత్ర స్వీకారం నాకు కావాలా, నాకు బిడ్డ లేదు, చాలా సంవత్సరమైంది బిడ్డ లేదు, నా శరీరంలో ఈ వ్యాధి ఉంది, దేవుడే నాకు కరుణించు, దేవుడే నాకు కరుణించు. కరుణించు ఆ దేవుడు మీతో ఉన్నాడు, కరుణించు ఆ దేవుడు మీతో ఉన్నాడు. ఈ పొద్దున సమయದಲ್ಲಿ దేవుడు మీకు ఒక అద్భుతం చేయబోతున్నారు. హల్లెలూయా. శబ్దంతో దేవుడే దావీదు కుమారుని నాకు కరుణించు, దావీదు కుమారుని నాకు కరుణించు. మీరు చెప్తే చాలు, దేవుడు మీ మాట వినపడి మీకు ఒక అద్భుతం, మీకు ఒక అద్భుతం, శరీరంలో ఒక అద్భుతం, యేసువి నామದಲ್ಲಿ ఒక శరీరದಲ್ಲಿ అద్భుతం. Oh Lord, I pray, let there be a deliverance, let there be a healing, let there be a miracle in this place. Every infirmities, every sickness in the body, I command you to leave right now. ಶರೀರದಲ್ಲಿ ಇರುವ ಅన్ని ಅನಾರೋಗ್ಯಗಳು ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬೈಟಪೋ ಶರೀರಕ್ಕೆ. Oh, you have no power to stay in this body. This body belongs to Christ. This body belongs to Christ. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. Thank you, Lord. Hallelujah. Thank you, Jesus. అందరూ చెప్పండి, దేవుడే నాకు ఒక అద్భుతం చేయండి. బర్తలోమ్యా లైఫ్లో ఒక అద్భుతం చేసినారు, మార్తా మరియాలు లైఫ్లో ఒక అద్భుతం మీరు చేసినారు. 12 సంవత్సరం ఈ అమ్మాయికి ఒక అద్భుతం చేసినాడు. నేను కూడా అద్భుతం కోసం ఇక్కడ నేను వచ్చినాను. దేవుడే నాకు ఒక అద్భుతం చేయండి. నా కన్నీరు తుడిసండి. Wipe out my tears, O Lord. Hallelujah. Thank you, Jesus.
ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలో నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలో నీ ప్రేమ నన్ను మారు ఆమేన్ ఆదరించి సేవ తెచ్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన నీ ప్రేమ భారమును వేదిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ భారమును వేదిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సీదరించి నిత్య జీవమిచ్చి నన్ను కరుణించి ఆదరించి సీదరించి చప్పలతో నిత్య జీవనిచ్చి ఆశ్చర్యమై దేవుడి ప్రేమ ఎంత గొప్పది వారిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన నీ ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మూసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మూసిన ప్రేమ నాకై మరణించి జీవనించి జయమించి తన మహిమనించి నాకై మరణించి జీవమించి జయమించి తన మహిమనించి చెప్పండి ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన నీ ప్రేమ నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పెరుగెత్తి కౌగలించి మూతాడి కన్నీటిని తుడిచి నాకై పెరుగెత్తి కౌగలించి మూతాడి కన్నీటిని తుడిచి ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన నీ ప్రేమ
మరణము కంటే బలమైన ప్రేమ ఆమేన్ నన్ను జయించి నీ ప్రేమ. దేవుడు ప్రేమ గొప్పది. బర్తలోమ్య లైఫ్లో ఒక కార్యం దేవుడు చేసినాడు. మార్తా మరియల లైఫ్లో ఒక కార్యం చేసినారు. 12 సంవత్సరం ఆ అమ్మాయికి బాధ శరీరంలో ఒక కార్యం చేసినారు. బర్తలోమ్య కూగినాడు, శబ్దంతో వాళ్ళు చెప్పినాడు, దావీదు కుమారనే నాకి కరుణించి. దేవుడు వినుపడి వాడికి అద్భుతం చేసినాడు. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు చూసి నీ వచ్చినావు, దేవుడు వచ్చి మొరపెట్టి నీ వచ్చినావు. నేను చెప్తాను, ఇక్కడ నుంచి మీ పోక లోపలనే దేవుడు మీకు ఒక అద్భుతం చేస్తాడు. మీకోసం దేవుడు ఒక కార్యం చేస్తాడు. మీ లైఫ్ లో చేస్తారు, మీ కుటుంబంలో చేస్తారు. మీ లైఫ్ లో ఎక్కడ దేవుడు ఒక అద్భుతం చేయాలని చెప్పి మీ వచ్చినావో అక్కడ దేవుడు చేసేవాళ్ళు. వాళ్ళు ప్రేమ పెద్దదమ్మా. ఈ లోకంలో వాళ్ళతో ప్రేమ ఈక్వల్ ఆగి వేరే ఒక ప్రేమని చూసేకి సాధ్యమే లేదు. పాపి ఆగి మా పైన దేవుడు ప్రేమ పెట్టినాడు. వాళ్ళ ప్రేమ ఎంత గొప్పది, మమ్మల్ని ప్రీతిస్తున్నారు. దేవుడే ఈ మంచి సమయం కోసం నీకు వందనాలు నేను చెప్తాను. దేవుడే వచ్చిన ఒక్కొక్కరికి ఒక అద్భుతం మీరు చేస్తారు చెప్పి నేను విశ్వాసం పెడతాను. దాగంతో వచ్చినారు, మీతో ఏమో తీసుకొని పోవాలని వచ్చినారు. మీతో వచ్చిన వాడికి మీరు అట్లనే మీరు పంపించలేదు, ఒక అద్భుతం వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నాడు. ఈ మధ్యాహ్నం కాలంలో ఒక అద్భుతం మీరు చేయిపోతున్నారు, నేను నమ్ముతాను. బ్లెస్ చేయండి. ముఖ్య కార్యం మీ ఐ విల్ గివ్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ యువర్ మైటీ హ్యాండ్. థ్యాంక్ యూ లార్డ్. ఎవ్రీథింగ్ ఆస్క్ ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే. ఆమేన్.